My precious friend, God is pleased with you. నాకు అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మీ యందు ఇష్టమును కలిగి ఉన్నారు. If you read 1 Samuel 12:22, మొదటి సమూయేలు 12:22 వచనాన్ని మీరు చదివినట్లయితే the Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, the Lord was pleased to make you his own. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టమును కలిగి ఉన్నాడు. Yes, you belong to Jesus. అవును, మీరు యేసుకు చెంది ఉన్నవారు. According to Acts 20 and verse 28. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, The Lord has purchased you as his body, his temple, through his own blood. ప్రభు తన యొక్క దేహముగా, తనకు ఆలయముగా, తన సొంత రక్తము చేత మిమ్మును వెలవెచ్చించి కొని ఉన్నారు. You have been bought to become God's child through the blood of Jesus. యేసు రక్తము ద్వారా దేవుని బిడ్డలుగా ఉంచబడి నిమిత్తమై మీరు ఆ విధంగా కొనబడి ఉన్నారు. It's no more you, but Christ living in you. ఇక మీదట మీరు కాదు, క్రీస్తే మీలో జీవించుచున్నారు. What a great joy. ఎంత గొప్ప ఆనందమో గదా, What a great grace. ఎంత గొప్ప కృపయో గదా. Yes, you have been purchased by Jesus to be his own. మీరు ఆయనకు సొంతముగా ఉండు నిమిత్తమై ఆయన ద్వారా మీరు కొనబడి ఉన్నారు. God is pleased with you. దేవుడు మిమ్మును బట్టి ఆనందించుచూ ఉన్నారు. Just thank him. కేవలం ఆయనకు వందనములు చెల్లించండి. Tell him, thank you, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా మీకు వందనములు. Thank you for being pleased with me. నా యందు మీరు ఇష్టము కలిగి ఉన్నందుకే వందనములు. The psalmist says, who am I that you should think about me, Lord? కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, ప్రభువా నా గురించి నీవు యోచించుటకు నేనెంత మాత్రపు వాడను. I am poor. నేను బీదవాడిని, I am needy. నేను అక్కరలో ఉన్నవాడిని. But you are thinking about me all the time. కానీ ఎల్లవేళలా మీరు నా గురించి యోచించుచూనే ఉన్నారు. Psalm 40 and verse 17. 40వ కీర్తన 17వ వచనంలో, God is pleased to make you and to call you as his own. దేవుడు తన సొంతముగా మిమ్మల్ని పిలవడానికి, చేసుకోవడానికి మీ యందు ఆయన ఇష్టము కలిగి ఉన్నారు. When is God pleased with us? దేవుడు మన యందు ఆ విధమైన ఇష్టమును ఎప్పుడు కలిగి ఉంటారు? When we become his son, his daughter. మనము ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడినప్పుడు. In Matthew 3:17, మత్తయి సువార్త 3:17, when Jesus surrendered himself to do the work of God, యేసు దేవుని పని చేయ నిమిత్తమై తనను తాను దేవునికి లోబరుచుకొని ఉన్నప్పుడు, a voice came from heaven ఒక స్వరము పరలోకము నుండి వచ్చి ఉన్నది. and it said, this is my beloved son, ఆ స్వరం చెప్తుంది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. ఈయన యందు నేను ఎంతగానో ఆనందించుచున్నాను. Not just pleased, కేవలం ఆనందించడం మాత్రమే కాదు, but well pleased. బాగుగా ఆనందించుచు ఉన్నాను. In everything he has pleased me. అన్ని విషయాల్లో నన్ను ఆయన ఆనందపరిచాడు. When did the sound come? ఇట్టి శబ్దము ఎప్పుడు వస్తోంది? When was the certificate given to Jesus? ఇటువంటి ధ్రువపత్రం యేసుకు ఎప్పుడు ఇవ్వబడి ఉన్నది? When he went through the waters of baptism. ఆయన బాప్తిస్మపు నీళ్లలోనికి వెళ్ళి ఉన్నప్పుడు. Through baptism we renounce sin and confess that we are dead to sin and we are risen to life in Jesus. బాప్తిస్మము ద్వారా పాపమును త్యజించి పాపమునకు మరణించామని ఒప్పుకొని యేసులో జీవమునకు లేవనెత్తబడుచున్నాము. We have renounced the world and we have taken up to live with Jesus in this world. మనము ఈ లోకమును త్యజించి ఈ లోకములోనే యేసు కొరకు జీవించుటను చేపట్టుకొని ఉన్నాము. That's the sign or the symbol for baptism. ఇది బాప్తిస్మమునకు సూచనగా, సాదృశ్యముగా ఉన్నది. And today, my friend, ఈ రోజున నా స్నేహితులారా, God is pleased with you దేవుడు మిమ్మును బట్టి ఆనందిస్తున్నారు. because you have renounced sin, ఎందుకనగా మీరు పాపమును త్యజించి ఉన్నారు. renounced trusting in the world, లోకం మీద నమ్మకాన్ని త్యజించి ఉన్నారు. renounced fearing about the wickedness coming to attack you. మీ మీదకి దాడి చేయడానికి వచ్చే దుష్టత్వానికి భయపడ్డాన్ని మీరు పూర్తిగా త్యజించి ఉన్నారు. And you have said, I will live for Jesus and in Jesus. నేను యేసు కొరకై యేసులో జీవించెదను అని మీరు చెప్పుకొనుచూ ఉన్నారు. The Lord is pleased with you. ప్రభు మిమ్మును బట్టి ఆనందిస్తున్నారు. He is making you his own. ఆయన మిమ్మును తన సొంతంగా చేసుకుంటున్నారు. And again the Bible says ఇంకను బైబిల్ ఏమని చెప్తోంది అంటే, in Acts 13:22, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలో God says about David, దేవుడు దావీదును గురించి మాట్లాడుతూ ఉన్నారు. he is a man after my own heart అతడు నా హృదయానుసారుడైన వ్యక్తిగా ఉన్నాడు. because he does
all my will. ఎందుకనగా నా చిత్తమంతటిని అతడు జరిగిస్తున్నాడు. Jesus also prayed, యేసు కూడా ప్రార్థన చేశారు. let thy will be done. మీ చిత్తమే సిద్ధించును గాక. Even though it be a cross, ఒకవేళ అది సిలువ అయినప్పటికీ I will accept it. నేను దానిని అంగీకరించేదను. Let me do your will. నీ చిత్తమునే నన్ను చేయనివ్వండి. God was pleased with him. దేవుడు ఆయనను బట్టి ఎంతగానో ఆనందించారు. And God called David also, you're a man after my own heart. దేవుడు కూడా దావీదును నీవు నా హృదయానుసారుడవు అని పిలిచి ఉన్నారు. And again the Bible says ఇంకా నువ్వు బైబిల్ ఏమని చెప్తోందంటే in Psalm 147:11, 147వ కీర్తన 11వ వచనంలో, I take pleasure in those who fear me, తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందించువాడయున్నాడు. and those who trust in my mercy. తన కృప కొరకై కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడయున్నారు. Yes, you are trusting in God's plan being fulfilled in your life through the mercy of God. దేవుని యొక్క కనికరము ద్వారా దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడుట కొరకై మీరు ఆయన యందు కనిపెట్టుకుని ఉన్నారు. The Lord is pleased with you. ప్రభు మిమ్మును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. Father, తండ్రి, we surrender to you. మమ్మును మేము మీకు లోబరుచుకొనుచు ఉన్నాము. Oh Lord, we trust in your love. ఓ దేవా, మీ ప్రేమయందే నిరీక్షణను కలిగి ఉన్నాము. Let thy will be done through our lives. మా జీవితముల ద్వారా మీ చిత్తమే జరుగును గాక. And let your grace abound. మీ యొక్క కృప వర్ధిల్లును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.